హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జాహ్నవి ఫ్రమ్ తాజా కలెక్షన్స్. ఈరోజు మనం ఒక రా మెటీరియల్ వీడియో చూద్దాము. సో టోటల్ నా దగ్గర ఉన్న ఐటమ్ అంతా మీకు చూపిస్తాను. సో క్వాలిటీ మీరే చూడండి ఒకసారి. నా దగ్గర ఉన్న ఐటమ్ మొత్తం ఇంకా మీకు కావాలన్నా సరే నేను రప్పిస్తాను మీ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ లక్ష్మీ పెండెంట్స్ మాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మాట. ఇవి మనం ఏంటంటే సైడ్ లాకెట్స్ లాగా యూస్ చేయొచ్చు, సెంటర్ లాకెట్స్ లాగా యూస్ చేయొచ్చు. పైన దీనికి ఒక హుక్ ప్రొవిజన్ ఉంది, అట్ ద సేమ్ టైం కింద కూడా మనకి 3 ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. ఇట్లాగా మల్టీ కలర్ అంటే రూబీ అండ్ గ్రీన్. యూజువల్గా ఇవి ఎవరికైనా సెట్ అవుతాయని చెప్పేసి నేను ఈ కలర్ రప్పించాను. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత బాగుందో, సైజ్ కూడా మీడియంగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్మల్ బ్లాక్ బీడ్స్లోకి యూస్ చేసే పెండెంట్స్, అట్ ద సేమ్ టైం ఇన్విజిబుల్ చైన్స్, చంద్రహారం అట్లా దేంట్లోకైనా ఇవి యూస్ చేయొచ్చు అన్నమాట. రూబీ, పింక్, వైన్ షేడ్, ఓషన్ గ్రీన్, అలాగే వైట్. చూస్తున్నారు కదా, సైడ్ హుక్స్ ప్రొవిజన్ ఉందన్నమాట. కింద మనం కావాలనుకుంటే హ్యాంగింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న పోల్ కీస్ మాట. ఈ పోల్ కీస్ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ 1 గ్రామ్ గోల్డేనండి. ఏది కూడా ఇమిటేషన్ కాదు. చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ కూడా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇన్విజిబుల్ చైన్స్కి, బ్లాక్ బీడ్స్కి మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. లేయర్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి రూబీ కలరు, ఇవి వచ్చేసి వైట్ షేడ్. అండ్ అలాగే ఇవి వచ్చేసి సీజెడ్ డ్రాప్స్ మాట. ఇన్విజిబుల్ చైన్లోకి ఇప్పుడు అందరూ ఇవి బాగా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. లైక్ 5 or 6 పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చిన్న సైజులో మధ్యలో రూబీ ప్రొవిజన్ వచ్చి ఎంత బాగున్నాయో. అండ్ ఇదొకటి, ఇది చాలా క్యూట్గా ఉందండి. చూడండి, కింద 3 హ్యాంగింగ్స్ లాగా వచ్చి పైన మన దగ్గర క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రా మెటీరియల్ కావాలన్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. అలాగే లక్ష్మీ కాయిన్స్ చూడండి, ఇవి కూడా పైన లక్ష్మీ రూప్ వచ్చి కిందనొచ్చి రూబీస్ లాగా ఇచ్చారన్నమాట. అంటే ఇలాగా మీకు క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా రప్పిస్తాను. ఇవి ఇన్విజిబుల్ చైన్స్కి వాటికి యూస్ చేసుకునే పెండెంట్స్ మాట, పీకాక్ పెండెంట్స్. పైన హ్యాంగింగ్ ఇచ్చారు, కింద కావాలనుకుంటే మనం డ్రాప్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, లైక్ గుట్టపూసలు అట్లా ఏమైనా. ఇవి కూడా పోల్కీస్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ అన్నమాట. ఇది అన్కట్ స్టోన్స్ ఇచ్చారు. ఇగో ఈ పోల్కీస్కి డిఫరెంట్ చూడండి, తెలుస్తుంది మీకే. యాంటిక్ అన్నమాట, ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ అండ్ బీడ్స్ కలెక్షన్ ఇంకో డ్రాప్స్ ఉన్నాయి. సారీ, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయండి. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. 3 స్టోన్స్ వచ్చి ఆ షైన్ మీకు తెలుస్తుందో లేదో కానీ నాకైతే మాత్రం చాలా గ్లిటర్ వస్తుంది. చిన్నవైనా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇట్లాంటివి ఇన్విజిబుల్ చైన్లో వేసుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. బీడ్స్ కలెక్షన్ చూద్దామా ఇప్పుడు? చూడండి, ఇవి 1 గ్రామ్ గోల్డ్ బీడ్స్ మాట. ఫుట్బాల్ బీడ్స్ ఏవో అంటారు వీటిని, ఏమంటారు నాకు కరెక్ట్గా, మీకు షైన్ తెలుస్తుందో లేదో చూడండి. ఇవన్నీ కూడా అండ్ గోల్డ్ ఫినిష్వే, మీకు కలర్ పోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. 0 సైజ్ బీడ్స్ ఇవి వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి పెద్ద బీడ్స్, అంటే మనం ఒక 10 లేయర్స్ 8 లేయర్స్ స్పిన్నర్స్ కానీ హైడ్రో బీడ్స్ కానీ యూస్ చేసి మధ్యలో ఈ సింగిల్ బీడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చి సీజెడ్ బీడ్స్ మాట, సీజెడ్ బాల్స్. చూస్తున్నారు కదా, 8mm ఇవి. ఇవి వచ్చి నక్షివండి, డమ్రూ బీడ్స్ అంటారు కదా. ప్రస్తుతానికైతే క్వాంటిటీ లేదు కానీ రప్పిస్తాను మీకు కావాలంటే. ఇది వచ్చి చంద్రహారం చైన్, చంపస్వరాలకు కానీ ఇన్విజిబుల్ చైన్స్కి కానీ వాడుకోవచ్చు. ఇన్విజిబుల్ చైన్స్ గేర్ వైరే కాదు, చంద్రహారం చైన్ వేసినా సరే బాగా కనిపిస్తుంది. ఇవి నక్షి బీడ్స్ అండి. ఇవి 10mm అనుకుంటాను నాకు తెలిసి, 8mm 10mm. చూడండి, కటింగ్ వచ్చి ఫ్లోరల్ కటింగ్ లాగా వచ్చి ఎంత బాగుందో. అండ్ ఇవి నక్షిలోనే ట్యూలిప్ బీడ్స్ అంటారు కదా, తెలుస్తుందా మీకు డిజైన్ అంతానా? చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇవి నక్షిలోనే 12mm బీడ్స్ అన్నమాట మొత్తంగా.
అలాగే బీడ్స్లోని ఇది వరకు నేను ఒక ప్యాటర్న్ పెట్టాను కదా, లేయర్ ప్యాటర్న్, దానికోసం రప్పించాను అనమాట. యాక్చువల్లీ ఇది ఒక డిజైనింగ్ కోసం అని రప్పించాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే నేను మీకు రా మెటీరియల్గా కూడా రప్పిస్తాను. మీనాకారి బీడ్స్ ఇందులో చూస్తున్నారు కదా, 2 వెరైటీ బీడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి కోన్ టైప్ ఉంది, ఇంకొకటి వచ్చి రౌండ్ టైప్ ఉంది. అండ్ ఇకపోతే నార్మల్ బీడ్స్లోని ఇవి బాదం బీడ్స్ అంటారు కదా, మంచి సీ బ్లూ అన్నమాట. ఇవి మీకు యాక్చువల్గా డార్క్ బ్లూలా కనిపిస్తుంది, బట్ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ స్కై బ్లూ అంటారు కదా, చాలా పేల్ బ్లూ అన్నమాట. అలాగే ఇవి కూడా క్రిస్టల్ బీడ్స్, మంచి షైన్ ఉన్నాయి చూడండి, కోన్ షేప్. ఇవి చాలా చిన్న సైజు యాక్చువల్గాన. కనకాంబరం పింక్ అంటారు కదా, ఆ పింక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫిల్లర్ బీడ్స్ కోసం తీసుకొచ్చాను అనమాట. మంచి షైన్తో ఉన్నాయి ఇవి కూడా. ఇవి వచ్చి గ్లాస్ బీడ్స్, మంచి లావెండర్ కలర్. ఇది కస్టమైజేషన్ కోసం తీసుకొచ్చినవండి ఈ బీడ్స్ అన్నీనా, అందుకని చెప్పేసి నేను సింగిల్ లైన్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చి గ్రే కలర్ అన్నమాట, యాష్ కలర్, కస్టమైజేషన్ కోసం 2 లేయర్స్. ఇవి వచ్చి పింక్ కలర్ ఆనెక్స్ బీడ్స్ అన్నమాట. యాక్చువల్లీ నేను చాలా వరకు యూస్ చేస్తాను ఇవి, బట్ కావాలంటే రీస్టాక్ చేయిస్తాను. అండ్ ఇవి షుగర్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడు అందరూ లేయర్ చేంజ్ చేసుకుంటున్నారు కదా, నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను చేసుకున్న ఐటెం కూడా కనిపిస్తుంది, కస్టమైజేషన్ చేసినవి కూడా. బండిల్స్లా చేసి సైడ్ డాలర్స్ వేసి చేశాను కదా అది. అలాగే లోరియల్స్లో మీరు చూసారంటే ఫ్లాట్ లోరియల్స్లోని 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కొంచెం చిన్న సైజు, ఇది బాగా రైస్ షేప్ మాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. రెండుకి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. కొన్నింటికి ఇవి బాగుంటాయి, కొన్నింటికి ఇవి బాగుంటాయి అన్నమాట. యాజ్ పర్ రిక్వైర్మెంట్ నేను రప్పించాను ఇవి. అలాగే స్వరోస్కి పర్ల్స్ అండ్ బ్యాక్ హుక్స్. నేను అన్నీ మీకు కొంచెం మాత్రమే చూపిస్తున్నాను, బట్ క్వాంటిటీ అయితే నా దగ్గర ఇంకా చాలా ఉంది. బ్యాక్ హుక్స్, అలాగే చంద్రహారం చైన్. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. దీనికన్నా ఇది సన్నగా, అంటే ఇది మధ్యలో బీడ్స్ కూడా వచ్చాయన్నమాట దీనికి. ఈ చంద్రహారం చైన్కి తెలుస్తుందా మీకు బీడ్స్ ఇక్కడ. ఇది ప్లెయిన్ అన్నమాట, అంతా కూడా యాంటిక్ ఫినిష్ అండి. 1 గ్రామ్ గోల్డ్ అయితే మీకు ఎక్కడ కలర్ పోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. అలాగే ఇవి కారల్స్ మాట, 8 mmవి. ఇవి వచ్చి 3 mm కారల్స్. అలాగే కట్టుతీగ. ఇది చాలా సన్నంగా ఉంటుందండి, అందుకే ఇట్లా రోల్ చేసి ఇచ్చారు నాకు. కట్టుతీగలో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా. ఈ 24 గేజ్, ఇది 18 గేజ్. అలాగే నల్లపూసలు కూడా చూడండి, సింగిల్ లైన్ 18 ఇంచెస్ నల్లపూసలు అన్నమాట. మీకు గ్యాప్స్ కూడా చూసారా చాలా తక్కువ ఉంటుంది. అలాగే ముత్యాలవి చైన్స్ అన్నమాట. ఇప్పుడు చాలా వరకు హెయిర్ యాక్సెసరీస్కి, అలాగే మన చంపస్వరాలకి చాలా వాడుతున్నారు కదా. ఇవి కూడా చూసారంటే మీకు మంచి క్వాలిటీ. యాక్చువల్గా మనకి రెగ్యులర్ రోల్స్లో దొరికేవి ఏంటంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది, ఇది అట్లా కాదు, చాలా దగ్గరగా ఉంది. నా దగ్గర ఆ రోల్ కూడా ఉంది, బట్ నాకు ఆ క్వాలిటీ నచ్చలేదు అంత డిస్టెన్స్ తోటి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్పెషల్గా రప్పించుకున్నాను అనమాట. కస్టమర్స్కి ఎప్పుడైనా క్వాలిటీది ఇస్తేనే కొంచెం బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. చూస్తున్నారు కదా, యూ కెన్ సీ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. ఇకపోతే శారీ క్లిప్స్ కూడా మీరు చూసినట్లయితే ఇవి రెగ్యులర్ క్లిప్స్ కాదండి. సారీ, నేను ముందుగా ఓపెన్ చేయడం మర్చిపోయాను. రెగ్యులర్గా మనకి మెటల్ క్లిప్స్, ప్లాస్టిక్ క్లిప్స్ వస్తాయి కదా, ఇదేంటంటే బేస్ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో దీని మీద మనం ఎంత ఇది పెట్టినా సరే ఇది వెయిట్ కాస్తుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది. అంటే మనకి ర్యాపింగ్కి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట, గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు. ఇదేంటంటే మనం గమ్మేసి ఫిక్స్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది మాట. సో ఇవి
ప్రెసెంట్ అయితే ఈ మెటీరియల్ ఉంది నా దగ్గర. ఇంకా చాలా మెటీరియల్ ఉంది, బట్ నేను ప్రస్తుతానికైతే మాత్రం ఇంతే చూపించగలుగుతున్నాను. సో మీకు ఏమైనా రా మెటీరియల్స్ కావాలన్నా, కస్టమైజేషన్స్ కావాలన్నా సరే ప్లీజ్ డూ కాంటాక్ట్ 9052334482. క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదండి. యాజ్ యూ కెన్ సీ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా ఉన్నాయి. చూడండి, ఇంత చిన్న దాంట్లో కూడా అమ్మవారి రూపు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇవేంటంటే బ్లాక్ బీడ్స్ మనం ఇట్లా పెట్టుకొని కిందన ఒక $5-6 ఇట్లాంటివి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇట్లా వరుసగా ఒక $5-6 ఇట్లాంటివి వేసుకున్నామంటే చాలా మంచి ఫినిష్ వస్తుంది. ఇవనే కాదు, ఇవైనా ఈ పీకాక్ అయినా అఫీషియల్గా కానీ డీసెంట్గా కానీ చాలా బాగుంటాయి. సో ఇలాంటి కస్టమైజేషన్స్ దేనికోసమైనా కాంటాక్ట్ చేయండి 9052334482. థ్యాంక్ యూ.